హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెసీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేను సేమియాల పాయసం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సేమియాల పాయసం చేస్తున్నాము. దానికి కావాల్సినవి సేమియాలు, చక్కెర, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కొబ్బరి తీసుకున్నాను, ద్రాక్ష, ఇది వచ్చేసి పిస్తా తీసుకున్నాను, బాదం, జీడిపప్పు తీసుకున్నాను, 3 యాలక్కాయలు దంచేసినాను, చక్కెర. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ పాలు వేడి చేసుకుందాము. స్టవ్ వెలిగించాను. నేను 1/2 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువనే. ఫస్ట్ మనం పాలు కాగబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పాలు కాగడం అంటే పాలు కాగి పొంగొచ్చిన వరకు పెట్టుకుందాము. పాలు అయినాక చూపిస్తాను. ఒక పొంగు వచ్చినాక మనం బంద్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పాలు పొంగొస్తున్నాయి. ఒక పొంగు వస్తేనే పాలు దించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పాలు కాగినాయి, పొంగొస్తుంది. పాలు పొంగొస్తున్నాయి కదా, మనము ఇప్పుడు పక్కకు దింపుకుందాము. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనం బాల పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బాల పెట్టుకొని ఇప్పుడు ఈ బాల హీట్ ఎక్కినాక స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఫస్ట్ సిమ్లో కాదు, మీడియంలో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఈ చిన్న స్పూన్ తో 4 స్పూన్లు వేసాం, పెద్ద స్పూన్ తో 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కినాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ద్రాక్ష, కొబ్బరి, ఇవి నెయ్యిలో వేసి వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. ఇవి లైట్గా వేయించుకోవాలి, మరీ మాడిపోకూడదు. చూడండి ఫ్రెండ్స్, లైట్గా వేగుతున్నాయి. ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయి, కాబట్టి సన్న మంట మీద వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వేడికి ద్రాక్ష వేగుతుంది. అప్పుడే ఉబ్బినా చూడండి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కకు తీసుకుందాము. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు ఇవన్నీ మనం పక్కకు తీసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఆల్రెడీ కొద్దిగా ఉంది, ఇంకొంచెం చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనము సేమియాలు వేసి వేయించుకుందాము. ఈ సేమియాలు కూడా సన్న మంట మీద, ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా బాగా ఇలా వేయించుకోండి, సన్న మంట మీద వేయించండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కలుపుతూ ఉండాలి. మనం అలాగే వదిలేసామంటే మాడిపోతాయి. దీన్ని కలుపుతూ వేయించుకోవాలి. దీనిలో నెయ్యి వేసి వేయించుకోండి ఫ్రెండ్స్, మంచి టేస్ట్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. అప్పుడే మనకు వేగుతుంటే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా. చూడండి, అప్పుడే తెలుస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాలి. ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వేగిపోయినాయి. ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒక దాంట్లోకి తీసుకుందాము.
ఒక బౌల్లోకి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే బౌల్లో మనము ఏ ఏ దాంతో అయితే మనము అవి సేమియాలు తీసుకున్నామో దాంతో 3 కప్పులు నీళ్ళు వేస్తున్నాను. ఈ కప్పుతోటి 3 కప్పులు నీళ్లు పోసుకున్నాం ఫ్రెండ్స్. మనం దీంతో సేమియాలు తీసుకున్నాం కదా, దీంతో 3 కప్పులు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 3 కప్పులు నీళ్ళు వేసినాను. ఇప్పుడు ఈ నీళ్లు మరగాలి. ఈ నీళ్లు మరిగినాక మనము సేమియాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద ఎసురు పెట్టినా ఇది బాగా కాగాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం అప్పుడు సేమియాలు వేసుకుందాము. మనం ఆల్రెడీ పాలు కాబెట్టినాం కాబట్టి మనం సేమియాలు ఉడికినాక పాలు వేసుకుందాము. ఈ నీళ్ళు మరిగినాక చూపిస్తాను. ఎసురు కాగుతుంది, అప్పుడు బుడగలు వస్తున్నాయి. కొంచెం మరిగినాక ఎసురు అనేది కాగుతుంది ఫ్రెండ్స్. కాగినప్పుడు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎసురు కాగింది, బుడగలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం వేయించుకున్న సేమియాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సేమియాలు వేస్తున్నాను వేయించినవి. ఇవి ఒకసారి కలుపుకుందాము. ఈ సేమియా నుండి కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికినాక చూపిస్తాను. కలుపుతూనండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమియాలు ఉడికినాయి. ఇంత ఉడికితే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అంటే మనకు అప్పుడే తెలుస్తుంది. ఇంత ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో చక్కెర వేసుకుందాము. ఇప్పుడు నేను తీసుకున్న దాంతో సగం చక్కెర వేస్తున్నాను. నేను ఈ కప్పు నిండా తీసుకున్నాను కదా, ఈ కప్పుకు సగ భాగం వేసినాను. ఇప్పుడు ఇది బాగా కలుపుదాము. ఇది కొంచెం కరిగినాక మనం పాలు వేసుకుందాం దీంట్లో. మనం ఏ గిన్నెతో కొలుచుకుంటే ఆ గిన్నెతోటి సగానికి చక్కెర వేసుకోవాలి. అదే గిన్నెతో 3 గిన్నెలు నీళ్ళు వేసుకోవాలి. ఒక కప్పు సేమియా తీసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, చక్కెర కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం పాలు వేసుకుందాము. ఇప్పుడు మనము కాగబెట్టిన పాలు ఫ్రెండ్స్, ఇవి ఇందాక మనం కాగబెట్టిన పాలు వేసేస్తున్నాను. మనం దీన్ని కలుపుకుందాము. ఉడకాలి ఫ్రెండ్స్ ఇది. ఇది కూడా ఒక పొంగు వచ్చినాక మనం బంద్ చేసుకుందాము. ఆల్రెడీ పాలు కాగినటివే, సేమియాలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనము యాలక్కాయలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 3 యాలక్కాయలు ఇట్లా దంచుకొని వేసుకున్నాను. దీంట్లోనే వేయండి, ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సేమియాల పాయసం ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, పాలు వేసాక కొద్దిసేపు ఉడకనియాలి.
చూడండి ఫ్రెండ్స్, పాలు వేసినాం కదా, ఇది బాగా మరుగుతుంది. ఇప్పుడు సేమియాలు అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీంట్లోకి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలుపుకుందాము. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని పెట్టుకుందాము. ఇలా అన్నీ వేసాం కదా, ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా సేమియాల పాయసం రెడీ అయింది. ఇలా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేడి సేమియాల పాయసం రెడీ అయింది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.